ఈరోజు మనమైతే ఉదయాన్నే అయితే లేచాము. లేచి అయితే జ్యూస్ అయితే తాగుతున్నాం. ఈరోజు ఎన్టీఆర్ అన్న అయితే ఫోన్ చేశాడు. తమ్ముడు, నీ వీడియోస్ నేనైతే డైలీ చూస్తూ ఉంటాను. నా కోసం ఈరోజు ఫిష్ ఫ్రై చేయి తమ్ముడు అని చెప్పాడు. ఎక్కడికి పంపించాలని అని అడిగాను. సరే అని చెప్పి మనం ఎన్టీఆర్ అన్న కోసం అయితే 1 కేజీ చేపలు అయితే తీసుకున్నాం. చేపలు తీసుకున్న తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా నరికేసి ఓకే సారీ అండి. ఈ ముక్కలుగా అయితే కోసేసుకొని కల్లుప్తో అయితే మనమైతే శుద్ధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. శుద్ధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పాత్ర అయితే తీసుకొని ఆ పాత్రలో అయితే మనం అయితే అన్ని వేసేసుకోవాలి చేపలన్నిటిని. ఆ చేపలు చూస్తుంటే మా ఊరికి అయితే తినేయాలనిపించిందండి. వెయిట్ తమ్ముడు చేస్తున్నాను. శుభ్రంగా క్లీన్ చేయాలి కదా. ఏంద్రయ్య మరి ఎంత ఆత్రంగా ఉన్నాం, ఉండరా చేస్తున్నా స్వామి. మనమైతే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నాం. ఆ చేపలను అయితే మనమైతే పక్కన పెట్టుకోవాలి. చేపల కూరలకు నిమ్మకాయలు పిండుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని అయ్యా నిమ్మకాయలు, పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పిండేసుకోవాలి నిమ్మకాయలు కూడా. ఉన్నాయ్యా చేస్తున్నాను కదా, నీకోసమే నేను చేస్తున్నాను, వెయిట్ చేయరయ్యా. సరే అని చెప్పి అయితే మనమైతే బాగా అయితే కలిపేసుకోవాలి. మొత్తం బాగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసిన వెంటనే అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. ఇట్లా చేపలకి అయితే మొత్తం అయితే వేసిన తర్వాత వాటిని అయితే బాగా అయితే అద్దేయాలి. దాంట్లో అన్నిటికీ బాగా అద్దేసి అయితే మనమైతే ఒక అరగంట సేపు అయితే పక్కన అయితే పెట్టేయాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టిన తర్వాత అయితే మనం తీసుకొని అయితే నూనెలో అయితే వేయించుకోవాలి. చేపలని అయితే మనం బాగా కాగే నూనెలో అయితే వేయించుకోవాలి. మన ఆత్రం కూడా కోసం అయితే మనమైతే చేపల ఫ్రై అయితే త్వరగా అయితే తయారు చేస్తున్నాం. మనకు ఆ చేపల ఫ్రై లోపల అయితే మనం అయితే చేపల పులుసు అయితే రెడీ చేసుకున్నాం. ఈ చేపల పులుసులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఎర్రగడ్డలు, టమోటాలు, మామిడికాయ ఎందుకంటే మామిడికాయ వేసుకుని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అదే మనం గ్యాస్ మీద అయితే ఒక కడియం పెట్టి కడియంలో నూనె పోసుకుని ఎర్రగడ్డలు, టమాటాలు బాగా అయితే వేయించుకోవాలి. అవును, మెయిన్ గా మనకి కొత్తిమీర అయితే కావాలి. నీకైతే తెలుసురా, నీకోసం అయితే త్వరగా అయితే చేస్తున్నాను. దీని మీద అయితే మనం లైట్ గా అయితే కొత్తిమీర చల్లుకుంటే అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. అలాగే